ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆటో స్టాండ్ అనే వృత్తిగా భావించి 45 ఏళ్లుగా సేవలందిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న పేద ఆటో కార్మికుడికి మేడేను పురస్కరించుకుని స్వామి వివేకానంద మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ నెల రోజులకు సరిపడా నిత్యావసరాలను అందజేసి ఉదారతను చాటుకుంది. కొత్త గాజువాక బీసీ రోడ్లోని వెంకటదుర్గ పైడిమాంబ ఆటో స్టాండ్ వద్ద ట్రస్ట్ డైరెక్టర్ దాసరి బుజ్జి చేతుల మీదుగా వీటిని అందజేశారు. సుదీర్ఘకాలంగా స్టాండ్ వద్ద సేవలు అందిస్తూ ఆటో డ్రైవర్లకు తోడ్పాటు అందిస్తున్న కన్నబాబును అభినందించి సత్కరించారు. ట్రస్ట్ డైరెక్టర్ కోయిలాడ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బుజ్జి మాట్లాడుతూ పేదరికంతో కన్నబాబు పడుతున్న ఇబ్బందులు తన దృష్టికి రావడంతో ఇది అధికంగా సాయం అందించారని తెలిపారు. ఇక కష్టాల్లో ఉన్న వారి కన్నీళ్లు తొడవడమే ట్రస్ట్ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షుడు ఉరుకూటి సన్యాసరావు, శ్రీనివాసరావు, అప్పారావు పాల్గొన్నారు. వివేకానంద మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ నేను. అందులో ఈరోజు ఈ మేడే సందర్భంగా మా దేవుడు పుట్టినరోజు సందర్భంగా 4వ తారీఖునే ఆయన బర్త్డే, కానీ 1వ తారీఖు నుండే ప్రతిరోజు 1వ తారీఖు నుండి 4వ తారీఖు వరకు కార్యక్రమాలు జరపాలని ఈ మేడే సందర్భంగా ఈ కార్మికులకు మన తరపు నుండి ఆయన బర్త్డే సందర్భంగా రైసు అంటే ఇంట్లో నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. అదే రేపు స్వామి వివేకానంద మదర్ తెరీసాలో భోజనాలు పెట్టడం, అలాగే ఎల్లుండి గాజువాకలో ఉన్న అనాథ శరణాలయాలు అన్ని ఇంట్లో పళ్ళు పంపిణీ చేయాలని నిర్ణయించాం. అలాగే 4వ తారీఖు మా దేవుడు పుట్టినరోజు సందర్భంగా మన అక్కడ గుడి దగ్గర గురుపోతుని కోసి పూజ చేయడం జరుగుతుంది. అలాగే ఆ రోజు భోజనాలు, మధ్యాహ్నం భోజనాలు, అలాగే ఆడపిల్లలకి చీరలు పంపిణీ, అలాగే మొక్కల పంపిణీ, మజ్జిగ కేంద్రం కూడా ఆ రోజు మజ్జిగ పంచడం జరుగుతుంది. నారాయణ దివ్యమంగళ ఆశీస్సులతో ఈరోజు స్వామి వివేకానంద మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక మంచి పేరు, బాగా కార్యక్రమాలు చేస్తున్నారు అని గుర్తింపు తెచ్చుకున్నాము. అంటే దానికి కారణం అందులో వన్ ఆఫ్ ది డైరెక్టర్ అయినటువంటి దాసరి బుజ్జి గారు. దీనికి ఒక చైర్మన్ గారు, ఒక వైస్ చైర్మన్ గారు, 10 మంది డైరెక్టర్లు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ సహకారంతో ఈరోజు మనం ఇంత మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ అందులో ఒక వన్ ఆఫ్ ది మెయిన్ బ్యాక్ బోన్ అయినటువంటి దాసరి బుజ్జి గారు దేవుడు, ఒక మాటలో చెప్పాలంటే భగవంతుడు, సాక్షాత్తు ఆయన దృష్టిలో ఆయన భగవంతుడు. ఇక్కడ పేరు అప్రస్తుతం, కానీ దేవుడు అని ఆయన చెప్పుకుంటున్నారు అంటే ఆయన ఎంత సాయం చేశారో కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆ దేవుడి మీద ఉన్న ప్రేమతో, ఆ దేవుడి మీద ఉన్న భక్తితో చూడండి, శ్రీరాముడికి హనుమంతుడు ఎలా పూజిస్తారో, శ్రీకృష్ణుడికి కుచేలుడు ఎలా ప్రేమతో పూజిస్తారో అలాంటి చక్కని అనుబంధం అన్నమాట. ఒక దేవుడికి అంటే శ్రీరామునికి హనుమంతుడికి ఉన్న అనుబంధంతో ఈరోజు ఈ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. శ్రీకారం అంటే ఎలాంటి శ్రీకారం? ఏదో మాటలతో చెప్పే శ్రీకారం కాదు, సేవతో చెప్పే శ్రీకారం. ఆ సేవలో మొట్టమొదటి రోజు అయినటువంటి మేడే సందర్భంగా ఈరోజు మన కన్నబాబు గారికి చక్కటి నిత్యావసర వస్తువులు ఇవ్వటం, పండ్లు ఇవ్వటం, నిజంగా ఆయన చూసారా, మనం అనుకుంటాం మనం కష్టపడుతున్నాం, మనకి ఎవరు చూస్తున్నారా లేదా అంటే, మనం కష్టపడుతున్నప్పుడు ఇది నా ఒరిజినల్గా నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, మనం కష్టపడుతూ ఉంటాం కానీ ఆ శ్రీమన్నారాయణ చూస్తూ ఉంటాడు. ఆ స్టాండ్లో ఆయన నిలబడడం ఏంటి, దాసరి బుజ్జి గారు చూడడం ఏంటి, మళ్ళీ నాతో చెప్పడం ఏంటి, ఇదే శ్రీమన్నారాయణ లీల. కాబట్టి ఈరోజు ఆయనకి అంత చక్కని కార్యక్రమం జరిగిందంటే నిజంగా పర్సనల్గా మా అందరికీ, మా స్వామి వివేకానంద మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ అందరికీ కూడా ప్రత్యేకంగా చాలా చాలా ఆనందంగా ఉంది. రేపు 2వ తారీఖుని స్వామి వివేకానంద ట్రస్ట్లో మంచి విందు భోజనం, 3వ తారీఖుని ట్రస్ట్ గాజువాకలో ఉన్న ఆశ్రమాలన్నింటిలోకి కూడా చక్కటి పండ్లు పంపిణీ, అలాగే 4వ తారీఖున ఎన్నిమాంబ గుళ్ళ దగ్గర చక్కటి పూజలు, అలాగే అక్కడ మహిళలకు చీరల పంపిణీ, మొక్కల పంపిణీ, మజ్జిగ పంపిణీ, తర్వాత చక్కటి చికెన్తో విందు భోజనం. ఇంత మంచి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారంటే ఆ దేవుడి మీద ఎంత ప్రేమ ఉంటే ఇలాంటి కార్యక్రమం ఈ రోజుల్లో, అది కలికాలంలో ఏదో సేవ చేశారు, నాకేదో సాయం చేశారు అంతే, జై శ్రీమన్నారాయణ. కానీ అలా కాకుండా ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాలు శ్రీకారం చుట్టిన దాసరి బుజ్జి గారి దేవుడు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని, అలాగే
ఆయనతో నడుస్తున్న ఈ భక్తుడు దాసరి బుజ్జి కూడా చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.